బ్రేకింగ్ న్యూస్ 5 కోట్లతో బ్యాంక్ మేనేజర్ పరారీ. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకుంటున్నానండి. ఇక్కడ ముందుగా చూసినట్లయితే ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో కేంద్రంగా భారీ స్కామ్ మనకైతే వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చండి. అయితే యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ అయిన భారీ కుంభకోణంకి అయితే పాల్పడడం తెలుస్తుందండి. ప్రైవేట్ వ్యక్తుల పేరిట 5 కోట్లతో స్కామ్ చేసినట్లుగా సమాచారం అండి. ఇప్పటి వరకు గుర్తించిన లెక్కల ప్రకారం 43 మంది ఖాతాల్లో 5 కోట్ల వరకు మనకైతే కుంభకోణం జరిగినట్లు తెలుస్తుందండి. శివాజీనగర్ బ్యాంకులో పనిచేస్తున్న బ్యాంక్ మేనేజర్ అజయ్ ముద్రా బిజినెస్ పర్సనల్ విద్యా ఓడి రుణాల పేరుతో మనకైతే ఇక్కడ ఖాతాదారుల పేరులో రుణాలు తీసుకున్నాడండి. అయితే వాటిని లబ్ధిదారుల ఖాతా కాకుండా నేరుగా తన ఖాతాకైతే మళ్లించాడు. ఆ తర్వాత పలువురికి ఈఎంఐ చెల్లించాలని బ్యాంకు నుంచి వారి ఫోన్లకైతే సందేశాలు వెళ్ళాయండి. దీంతోపాటు మరికొందరైతే ఇక్కడ డిఫాల్టర్ కూడా అయ్యారని చెప్పుకోవచ్చు. బాధితులు బ్యాంకుకి వెళ్ళి ఆరా తీయగా స్కామ్ జరిగిన విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనపై అప్రమత్తమైన యూనియన్ బ్యాంక్ అధికారిక అంతర్గత విచారణ చేపట్టారండి. బాధితులను పిలిపించి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం స్కామ్కు పాల్పడిన సదరు అధికారి అజ్ఞానంలో ఉన్నట్లుగా సమాచారం చేస్తుందండి. అజ్ఞాతంలో అయితే బ్యాంకు అధికారులు ఈ విషయం బయటకు పోకూడకుండా జాగ్రత్త పడ్డారని చెప్పుకోవచ్చండి. కానీ ఆ తర్వాత మనకైతే ఆటోమేటిక్గా ఈ సమాచారం మొత్తం మనకైతే ఇక్కడ బయటికి రావడం జరిగిందని చెప్పుకోవచ్చండి. ఇక్కడ చూసినట్లయితే ఆ తర్వాత ఇక్కడ చాలా కోట్లకు సంబంధించిన వారికైతే ఇక్కడ ఈ విధంగా స్కామ్ జరిగింది కాబట్టి ఈ యొక్క టాపిక్ మనకైతే ఫాస్ట్గానే బయటికి రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క 5 కోట్ల రూపాయలు అనేది ఇక్కడ ఎవరైతే బ్యాంక్ మేనేజర్ ఉన్నారో వాళ్ళైతే దొంగతనం చేయడం జరిగిందని చెప్పుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.